వీళ్ళన్నా వాళ్ళు ఈ డైరెక్ట్ కేంద్రానికి బానిసత్వం చేస్తారు, హక్కులు తాగేవాడు ఇండైరెక్ట్గా తాకట్టు పెట్టి చేస్తున్నారు. ఓకే, వీళ్ళందరూ పోయి కొత్త తరం రావాలి. రైట్. నవతరం వచ్చే 29 ఎన్నికల నాటికి ఈ హామీల విషయంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేటట్టు మాత్రం వ్యవహరించలేదండి కొన్ని చోట్ల. వాళ్ళ మీద ఐడియాలజీ మీద నాకు భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు, కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని సవరించి, హోదా విభజన హామీలు ఇచ్చి, ఈ 9 సంవత్సరాల బడ్జెట్లో పెట్టిన సవరించి వాళ్ళని అధికారులు రమ్మని ఐడియాలజీ మార్చుకోమనండి. ఈ ద్వేషభావం లేకుండా బీజేపీ అధికారులు ఎవరు రావద్దు. నాకు అనుకో కోపం అండి, కొలం గట్టి కాదా లేదే వాళ్ళు. నేను చెప్తున్నాను తప్పేం లేదు, నేను చెప్పింది నా వాదనకు విభిన్నంగా అట్లా ఐడియాలజీ చేంజ్ చేసుకుని వాళ్ళు మా విభజన హామీలు అన్నీ అమలు చేసి అదే ఈ 9 బడ్జెట్లు చేసిన సవరించమండి, అధికారులు రమ్మనండి. ఎందుకు వెళ్ళానుకుమారు చేయటం ఎందుకు? లేదా కొత్త తరం రమ్మనండి, యువతరం శక్తిని నెత్తురు మండే యువకులారా రారండి అని వాళ్ళు రమ్మండి. ఈ పాత అవినీతి మైకిల్ మంటను తుడిచిపెట్టేసి కొత్త తరం రమ్మనండి, చూద్దాం. ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు 3వసారి అధికారంలోకి రావాలని చెప్పి మోడీ గారు ప్రయత్నం చేస్తారు. హ్యాట్రిక్ 400 పైచిలకు సీట్లు కావాలని అంటున్నారు. దక్షిణాది నుంచి 65 కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే వీళ్ళందరితో కూడా పొత్తులు అనేది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎవరైనా ఆయన మన జగన్నాథ్ స్వామి అంటే విశ్వానికి అంతటికీ దేవుడు అంటారు కదా. అవును, విశ్వానికి అంతటికీ దేవుడు జగన్నాథుడు, పూరి జగన్నాథుడు. ఆయన ఎవరు భక్తుడండి? బీజేపీ పార్టీ ఎంపీ, పూరి ఎంపీగా చేస్తున్న మా పాత్ర గారు మాట్లాడుతూ జగన్నాథ్ స్వామి మోడీ గారి భక్తుడని చెప్పి మాట్లాడారు. అందువల్లనే ప్రజలు వస్తున్నారు. మా హిందూ దేవుళ్ళని కూడా అంతకన్నా తగ్గించేసి 11వ అవతారం మీద మోడీ గారు భక్తుడు అంటాను. నేను చెప్తున్నా. రెండోది రావడానికి ఏంటంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళారు గౌరవ్ మోడీ గారు. వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారంటే అలహాబాద్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు అన్ని చోట తిరుగుతున్నారండి. నా తెలంగాణ అన్నారు. తెలంగాణలో తెలుగు జాతి కాంగ్రెస్ని అడ్డం పెట్టుకున్నారు. కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని కమిషన్ తీసుకుని నా తెలంగాణ పిల్లలు అన్న తెలుగు జాతి వాళ్ళు, నా తమిళులు, నా కన్నడిగలు, నా ద్రావిడులు, మలయాళీలు అంట బూతులు దొరుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళని గాలి తేరే అమ్మాన్ కర్రే అన్నాడే ఓట్ల కోసం అండి. ఎక్కడా తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ వాళ్ళని ఎవరు బూతులు తిట్టాడండి? గుండెల్లో పెట్టుకొచ్చి వాళ్ళు వెళ్ళి భాష రాపిన వీళ్ళు వెళ్ళి వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారే. తగ్గించి లిపి కూడా లేని భాషనే నా తెలుగు జాతి మీద, నా తెలంగాణ మీద, లేదా మిగతా వాళ్ళ మీద అలహాబాద్ వెళ్ళి ఉత్తరప్రదేశ్లో 23 కోట్ల మందిని మా దగ్గర ఉన్న 4 కోట్ల మంది 9 కోట్ల మంది రెచ్చగొడతా ఉంటే ఒక ప్రధానమంత్రి 100 రావాల్సిన మాటలేనండి. దేనికోసం? ఓడిపోతున్నాననే బాధ. దానికోసమేమో అక్కడ పంజాబ్ వెళ్ళి మంగళసూత్రాలు లాగేసుకుంటారు ముస్లింస్, ఆమె ఆస్తులు రాసేస్తారు ముస్లింస్ అంటారా? మళ్ళీ ఉత్తరప్రదేశ్ అది కూడా ఏమన్యాయం అండి. అది ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు. ఇంకోటి కూడా ఉత్తరప్రదేశ్ మళ్ళీ వెళ్ళి దేన్ని రామజన్మభూమిని, దివ్యమంగళ స్వరూపం కొలువైన రామజన్మభూమిని బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తారు కాంగ్రెస్ పార్టీను, సమాజ్వాదీ పార్టీ. ఒక మతాన్ని వాడుకుని, కులాన్ని వాడుకుని, అన్నిటిని వాడుకుని దిక్కుమాలిని కుట్రలు చేస్తున్న సందర్భం ఏంటంటే నా అనుమానం ప్రకారం 343 లేదో అనుకుంటున్నారు. 240, 250 సీట్లు మించి రాకపోవచ్చు ఉత్తర భారత మొత్తం. ఎన్డీఏ కూటమి లేకపోతే ఎన్డీఏలో మేజర్ పార్టీ ఏదో తెలుసా? నితీష్ కుమార్ గారికి ఇచ్చినా రాదండి, తెలుగుదేశం పార్టీ అవ్వబోతుంది. ఇది కొంచెం నేను హెడ్లైన్ పెట్టుకోవాల్సిన అంశమే మీరు చెప్తున్న దాన్ని. వచ్చే దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ గనక డెఫినెట్ గా కూటమి ఉంటే మేజర్ పాత్ర. 2016 వాజ్పేయి గారిది, ఇది ఆదాని గారి ప్రభుత్వం. వాజ్పేయి గారు అయితే కొంచెం గౌరవమైన వ్యక్తి, మేము నమస్కారం పెట్టుకున్న వ్యక్తి అండి ఆయన. ఆయన పాత పద్మాలు దొరకలేదు, నిజంగా గొప్ప వ్యక్తి, నిజంగా చెప్తున్నాను. అందువల్ల నేను 84లో అక్కడ స్పీచ్ ఇస్తున్నారు పోనా, అక్కడికి వెళ్ళి విన్నాం ఆయన స్పీచ్ కూడా. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్డీఏకి వచ్చేది 240, 200 దరిదాపుగా. ఎన్డీఏ కాదు, బీజేపీ. దేశ ప్రజలు కనుక అదృష్టవంతులు అయితే కనుక వాళ్ళకి 200 లోపైతే సెకండ్ కొంత అదృష్టం ఉంటే కనుక 200 వస్తే ఈ ఆదాని గారిని పక్కన పెట్టి నితిన్ గడ్కరీ గారిని అయితే తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు కానీ, ఈ దేశం కొంత బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా? చెప్తున్న జోడో యాత్రలు కానీ కాంగ్రెస్ పార్టీ 150 వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. 100, 125 స్థానాలు వస్తాయనేది కూడా కష్టంగా ఉంది. కాంగ్రెస్ రావచ్చేమో, మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే లేదు. పుంజుకుంటే 50 స్థానాలు ఉన్నాయి కదా, 44 నుంచి 55 డెఫినెట్ గా. కానీ బీహార్లో తగ్గబోతున్నాయి, ఉత్తరప్రదేశ్లో స్టెబిలిటీ అయినా కొంత తగ్గుతున్నాయి, ఢిల్లీలో తగ్గుతున్నాయి, మహారాష్ట్రలో భారీగా నష్టపోతుంది.
ఓకే. బీజేపీ కర్ణాటకలో నష్టపోతుంది, వాళ్ళకి సీట్లు పెరుగుతున్నాయి. తెలుగు జాతిలో ఉన్న సీట్లలో తెలుగు 2 రాష్ట్రాల్లో 25% సీట్లు వచ్చే అవకాశం కనపడుతుంట. విచిత్రం. దేశం అంతా తిరస్కరిస్తే, మోసం చేసిన లాభం చేసిన రాష్ట్రాలు తిరస్కరిస్తే, నమ్మక ద్రోహం నయం చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆదరిస్తున్నాయంటే విచిత్రం. ఒరిస్సాలో పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వచ్చాను నేను. మనం పశ్చిమ బెంగాల్లో కొంత అవకాశం కనపడుతుంది. అందువల్ల అవన్నీ కూడా 4 సీట్లు 2 సీట్లు నెగ్గొచ్చు. మహారాష్ట్రలో 20 సీట్లు పోవచ్చు. ఎందుకంటే బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత వాళ్ళ కొడుకును పట్టుకుని డూప్లికేట్ అన్నాడు. ఈ డూప్లికేట్ పార్టీ అంటే ఒరిజినల్ కొడుకు ఎవరు మరి? ఈయన నిర్ణయిస్తారా? ఓకే, తప్పు కదండి. అలా రాజకీయాల్లో గుజరాత్, రాజస్థానం, రాజస్థాన్లో గుజరాత్ 26కి 26 వచ్చినాయి. ఇప్పుడు 26 రావచ్చు. భూమి బుత్తులుగా రాజస్థాన్ 25కి 25 వచ్చింది. 24+4 ఈసారి తగ్గుతుందండి. మధ్యప్రదేశ్ 29 సీట్లు ఉన్నాయి. నకుల్నాథ్ గారిని, కమల్నాథ్ గారి కొడుకు ఒకడే, ఆయన చిందవాడ సీట్లు నెగ్గారు. 29లో డెఫినెట్ కొంత తగ్గుతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మీకు మంచి డిఫరెన్స్ అండి. ఏముండదు. మణిపూర్ కాకుండా కాంగ్రెస్ నెగ్గొచ్చు 1 సీటు. అస్సాంలో మాత్రం 10 సీట్లు మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం అండర్ కూటమికి. జమ్మూ కాశ్మీర్ 6 సీట్లే కాదు, 6 సీట్లే పెద్ద. దక్షిణాదిలో కేరళ అంటే కేరళలో త్రివేంద్రంలో 2nd ప్లేస్ లోకి వచ్చింది. దేమే ఎవరైనా శశి థరూర్ గారు లాస్ట్ టైం ఎలమైన నెగ్గారు. ఇప్పుడు మరి తమిళనాడులో ఆల్రెడీ ఇంతకుముందు మీకు తెలుసండి, ఏది కన్యాకుమారి నెగ్గారు రాధాకృష్ణ గారు. పొన్ రాధాకృష్ణ గారు నెగ్గారు. తర్వాత తెలంగాణ గవర్నర్ గా ఉండి సంతకం తడి ఆరకముందే వెళ్ళి అక్కడ అభ్యర్థిని వేసేసి మళ్ళీ తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారు. ఎవరో గవర్నర్ గారి విలువలని, అంటే అది పెద్ద కాదు, జడ్జీలు గారే సుప్రీం కోర్టు జడ్జి గారినే అవగానే రాజ్యసభ చేశారు. తమిళనాడులో ప్రభావం ఉంటుందా ఉండదా మరి? తమిళసై గారు వీళ్ళిద్దరికన్నా పవర్ఫుల్ అన్నామలై గారు. దమ్మున్నాడు అన్నామలై గారు బీయింగ్ గౌండర్ కంటెస్టెడ్ ఫ్రమ్ కోయంబత్తూరు. అందుకే ఈ 3 సీట్లలో లోకేష్ గారు ప్రచారం చేసి వచ్చారు ఆయన కోసం. మన ఏం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ నమ్మకం చేస్తే ఆ మురుగన్ గారు తెలుగు ఆయన కేంద్ర మంత్రి, ఆయన గారు ప్రచారం చేస్తే వేరే సంగతి. కానీ ఆ రాజ్యసభకి వెళ్ళారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడరు. ఢిల్లీకి వెళ్ళి ఆయనకు పాదకాంతమే వచ్చారు, ఏది వారణాసి వెళ్ళి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం 1,50,000 కోట్లు బుల్లెట్ ట్రైన్లు గుజరాత్కి వేసుకుంటారు మోడీ గారు. గుజరాత్ వాళ్ళు ఎందుకంటారని 1,00,000 కోట్లు చేసి ఎక్స్ప్రెస్ వేని గుజరాత్లో తిప్పి బొంబాయి తీసుకొచ్చారు. అందువల్ల 9,50,000 కోట్లు ఉజ్జాయింపుగా గుజరాత్లో ప్రాజెక్టులు నడుస్తున్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 1,00,000 కాదండి, అసలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మొత్తం గుజరాత్ దేశ సంపదనంతా అదానీ గారు వీళ్ళందరూ కలిసి ఆయన నాయకత్వంలో గుజరాత్కి మన ప్రధానమంత్రి మోదీ గారన్నా దేశ గౌరవ ప్రధానమంత్రిగా మనం అదానీ గారిని చెప్పుకుంటున్నారు చాలా మంది ఔపారిక స్టోరీ. ఎందుకంటే మీరు చూశారు కోలేమో ఆయన మైన్స్ లేనప్పుడు విదేశీ కోల్ బంద్ అన్నారు. ఆయన మైన్స్ అక్కడ ఓపెన్ అయ్యాయంటే ఆస్ట్రేలియా విదేశీ బొగ్గు కొనాలి అని పెట్టుకుని ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం 10% విదేశీ బొగ్గు కొనమని రూల్ వేసింది. మాట్లాడేవాళ్ళు లేడండి, భయపడిపోతున్నారండి. అందువల్ల నాకు అందుకని చెప్పాను, ఇవాళ దేశ ప్రజలు అదృష్టవంతులైతే